కాపాడడం, గోవుకి సేవ చేయడం, గోవుని పూజించడం, గోవుకి ప్రదక్షిణం చేయడం, గోవుకి గ్రాసం పెట్టడం, గోవుకి గరుకు స్తంభం వేయడం, గోవుని నిమరడం, గంగడోలు దువ్వడం, గోవుని రక్షించడం, ఇవన్నీ పరమోత్కృష్టమైనటువంటి పుణ్యకార్యములు. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, అన్నిటికన్నా కష్టం ఏది అంటే అమ్మ వెళ్ళిపోవడమే. అమ్మని చూడాలి అంటే ఆవుని చూస్తే చాలు. ఆవు వంక చూస్తే అమ్మ వంక చూసినట్టే. నా పుట్టినరోజు నాడు అయ్యో మా అమ్మ లేదే, పాపం నా పుట్టినరోజుకి తొక్కుళ్ళడ్డు చేసి పెట్టేదే, ఆశీర్వచనం చేసేదే అనిపించింది అనుకోండి, ఆవు పాలు తెచ్చుకు తాగాననుకోండి, మా అమ్మ చేత్తో చేసి పెట్టిన ప్రసాదం నేను తినేసినట్టే. ఆవు కరిటిపండు పెట్టాననుకోండి, ఆ రోజున మా అమ్మ నా చేతి భోజనం చేసినట్టే. గోవుకి ప్రదక్షిణం చేస్తే మా అమ్మకి నేను నమస్కారం చేసేసినట్టే. అందుకే గోమాత జనకమాతలాగా నిలబడుతుంది. అందుకే పాలు లేని పిల్లలకు ఆవు పాలు అంటారు.